తను అవి విని ఇంకా మాట్లాడకుండా ఆగిపోయింది. వీళ్ళు ఫ్రెండ్స్ ఇలాగ అనటం చేయటంతో అమ్మాయి దూరంగా ఉండటం అలా చేసింది. తను మెసేజ్లు చేసింటాం కానీ లవ్ అనేది కలిగింది. అది నా లైఫ్లో మర్చిపోలేను బ్రో. అది ఇంతకీ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? చేయలేదు బ్రో. ఇంకా ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇంట్లో ఒప్పించే మ్యారేజ్ చేసుకుంటాను బ్రో. ఇద్దరు ఇళ్ళల్లో ఒప్పించి చేసుకుంటాను మ్యారేజ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు A to Z ఛానల్. ఈరోజు మరో లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అబ్బా. కొంచెం చూడండి, వీడియోస్ బాగానే ఉంటున్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దే. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. హాయ్ బ్రో. ఏంది అసలు అమ్మాయిని ఫస్ట్ ఎక్కడ చూసావు, ఎలా కలిసావు? 9th స్కూల్ జాయిన్ అయ్యా బ్రో. అక్కడ చూసాను తన్ని. కానీ అయితే అప్పుడు ఏమంత ఫీలింగ్ ఏం లేదు. అప్పుడులో అంటే తను నాకు ముందే తెలుసు. ముందంటే స్కూల్ జాయిన్ అవ్వకముందా? ఒకరోజు తెలుసు, ఐడియా ఉంది. కానీ అప్పుడు అంతగా మాట్లాడేదిలే. 9th కూడా ఎవరు కొత్త స్కూలు అదే అయిపోయా, మాట్లాడేదిలే. అట్టే 9th అయిపోయింది. ఇంకా 10th వచ్చాం. 10th ఇంకా అందరూ ఒకరంత క్లోజ్ అయ్యి బాగానే ఉన్నారు. ఒక ఫ్రెండ్స్ వచ్చేసి అవునా మా ఇద్దరిని ఇలాగా అంటున్నారు, ఏ కానివ్వండి అది క్లోజ్గా ఉంటుంది చూసి. అవునా తను అవి విని ఇంకా మాట్లాడకుండా ఆగిపోయింది. మాట్లాడకుండా రొంత దూరంగా ఉంటుండింది. ఇంకా అయితే మనం రొంత అమ్మాయిలతో రొంత క్లోజ్గా ఉంటాం కానీ చేసేది అలాగా స్కూల్ డేస్లో. అయితే 10th అయినా కూడా నేను లవ్ చేసినట్టు కాదు తన్ని. లవ్ అంటే లవ్ కాదు, మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్నా. ఇంక వీళ్ళు ఫ్రెండ్స్ ఇలాగ అనటం చేయటంతో అమ్మాయి దూరంగా ఉండటం. 10th ఎగ్జామ్స్ వచ్చాయి. మనం ఇంకా అటు మామూలుగా క్లోజ్గా ఉండటం వల్ల ఇంకా ఫ్రెండ్స్ ఇట్ అనటంలో తను ఇంకా మనతోటే మాట్లాడకుండా అవాయిడ్ చేయటం. నేను కామ్గా పక్క వచ్చేసాను. అంటే మామూలుగా ఆపేసాను. నేను కూడా తనతోటే మాట్లాడకుండా దూరంగానే ఉన్నా. ఇంకా తను ఎగ్జామ్స్ అయిపోయాయి. తర్వాత ఇంకా ఇంటర్లో కూడా టచ్ లేదంతగా. అయితే అప్పుడప్పుడు లైట్గా మెసేజ్ అంటే మెసేజ్ చేస్తా అట్లా మాట్లాడుతున్నాం ఫ్రెండ్లీగా. హాయ్ అంటే హాయిగా అలాగా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో కూడా అంటే ఫస్ట్ ఇయర్లో ఏదో అలాగా. ఇంకా సెకండ్ ఇయర్లో మెసేజ్ లేదు, ఏం లేదు. ఇంకా మీ ఇద్దరు ఒకే కాలేజీ కాదు, ఇంటర్లో డిఫరెంట్ కాలేజెస్. ఇంకా ఇలాగ మెసేజ్లు కూడా సెకండ్ ఇయర్ నుంచి రాకుండా అయిపోయాయి. అట్టా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోవటం, సెకండ్ ఇయర్లో ఇంకేం జరగలేదు, మెసేజ్లు కూడా రాలేదు. అయితే తనే ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది అనగా తను మెసేజ్లు చేసింటాం కానీ అయితే తను హాస్టల్ కదా, ఇంటికి వచ్చినప్పుడు చేసేది మెసేజ్. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మెసేజ్ చేసేది, కొంత మాట్లాడేది. కానీ అప్పుడు ఏదైనా మేము కలిసేది లే బ్రో. అప్పుడప్పుడు మాట్లాడేదానికైనా దేనికైనా కలిసేది కూడా. కానీ కలవడం అంటే అందరు ఫ్రెండ్స్గా తోటి కలిసి మాట్లాడేది. అప్పుడు కూడా మామూలు ఫ్రెండ్లీగానే మాట్లాడేది. నా సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంకా
నెక్స్ట్ ఇంకేముంది డిగ్రీ కానీ బీటెక్ కానీ. తను వేరే కాలేజ్ జాయిన్ అయిపోయింది. డిగ్రీలో కూడా తను డిగ్రీ అంటే వేరే కాలేజ్ జాయిన్ అయిపోయింది, నేను వేరే కాలేజు. అవున తనే ఇంకా మెసేజ్ చేయటం స్టార్ట్ చేసింది, ఒకరు కాల్ చేయటం కానీ. తనే కాల్ చేయడం కానీ మెసేజ్లు చేయడం కానీ స్టార్ట్ చేసింది. నేను కూడా ఇంకా మెసేజ్లు అంటే బాగానే ఉండింది. ఇంకా అంటే చేస్తా ఇప్పుడు కూడా బాగా మెసేజ్లు చేయటం కానీ బాగానే ఉంది. అంటే మీరు డిగ్రీకి వచ్చిన తర్వాత క్లోజ్ అయ్యారు బాగా? ఒకరు క్లోజ్ అయ్యారు. అంతకుముందు మామూలుగా ఫ్రెండ్లీగానే ఉన్నాం. ఇప్పుడు నాకు ఫీల్ కలిగింది, లవ్ అనేది కలిగింది. అమ్మాయి గురించి ఏమన్నా క్రేజీగా ఏమన్నా చేసావు బ్రో? చేశాను బ్రో. ఏం చేశాను? ఒకరోజు తను చూడాలనిపించింది, కానీ బండి చూస్తే బండి లేదు నా దగ్గర. మన ఫ్రెండ్కి కాల్ చేసా. ఫ్రెండ్కి కాల్ చేస్తే అమ్మాయి ఎక్కడ? అమ్మాయి దాదాపు ఒక 80 కిలోమీటర్స్ 90 దాకా అట్ట వస్తుంది బ్రో. మీరుండే ప్లేస్? మేము ఉండే ప్లేస్ నుంచి అంత లాంగ్లో తను ఉంది. కానీ నేను చూడాలనిపించింది. మన ఫ్రెండ్కి నా కాడ బండి లేదు, ఫ్రెండ్కి కాల్ చేసా. ఫ్రెండ్ కాల్ చేసి అతను ఆ అబ్బాయి వెంటనే బండి అరేంజ్ చేసి కాల్ చేశాడు. కాల్ చేసి చాలా ఇబ్బందులు పడ్డాలి ఆ అబ్బాయి కూడా పాపం బండి కోసం. ఆ అబ్బాయి బండి కూడా వేరే వాళ్ళు వేసుకోపోతే ఇంకొకరిని అడిగి బండి తీసుకొని అప్పటికప్పుడు బండి వేసుకొని వచ్చాడు. వేసుకొని వచ్చింది బండి వేసుకొని ఇద్దరం పోయి తన్ని చూసి మాట్లాడేసి వచ్చాను. అది నా లైఫ్లో మర్చిపోలేను బ్రో. అది తన కోసం చేసింది. అది క్రేజీగా. ఇంతకీ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? చేయలేదు బ్రో. ఇంకా చెప్పలేదు. ఎందుకు చెప్తే మళ్ళీ ఉన్న అంటే ఇప్పుడు అంత క్లోజ్గా బాగానే ఉందిగా, అది మళ్ళీ ఎక్కడ కట్ అయిపోతుందో అనేది ఒక్కటి. అంటే అమ్మాయి నీతో ఎలా మాట్లాడుతుంటది? అంటే ఇప్పటికి కూడా ఫ్రెండ్ లాగా క్లోజ్ అయ్యారు కదా, ఏమన్నా అంత క్లోజ్గానే మాట్లాడుతూ బాగా కేరింగ్గా మాట్లాడుతుంటుంది. దేనికైనా బాగా ఏదైనా నాకు మామూలుగా ఏదైనా బాగాలేకపోయినా ఏదైనా మెసేజ్ చేసింది అనుకో, ఇలా బాగాలేదన్నాను అనుకో, మా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని మెసేజ్ పెడతానే ఉంటుంది. పూటకి కాకపోయినా గంటకు ఒకసారి మెసేజ్ చేస్తాను. బాగాలేకపోయినా తిన్నావా లేదా, ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పి. ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేసావా? ఒకసారి ట్రై చేశాను, కానీ ఇంతకో మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందా అని చెప్పేసి అందుకని చెప్పలేదు. చెప్దామని ఏమన్నా ఉందా అసలు? చెప్దాం అనుకుంటున్నా బ్రో, త్వరలో చెప్తా. ఏమనుకుంటున్నావు? ఓకే చెప్తుంది అనుకుంటున్నావా లేక? నేను ఆ దేవుని మొక్కునేది ఒకటే, ఓకే చెప్పాలి, ఓకే చెప్పేటట్టు చేయమని. తను కానీ నన్ను కానీ ఒప్పుకొని ఓకే కానీ చేస్తే ఖచ్చితంగా ఏ లోటు లేకుండా చూసుకుంటానని. అమ్మాయి కానీ ఈ వీడియో కానీ చూస్తే అమ్మాయికి చెప్తున్నా, ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇంట్లో ఒప్పించే మ్యారేజ్ చేసుకుంటాను బ్రో. ఇద్దరు ఇళ్ళల్లో ఒప్పించి చేసుకుంటాను మ్యారేజ్. ఓకే, అది గాయస్ మన బ్రో లవ్ స్టోరీ. తను ఇంకా ప్రపోజే చేయలేదంట. 10th నుంచి ఇంటర్దా ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు స్టార్ట్ అయింది రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య. ఏమో మరి ప్రపోజ్ చేస్తానంటున్నాడు. మరి ఓకే అయితే మీ ముందు మళ్ళీ part 2తో వస్తాను. ఇంకెందుకు ఆ సబ్స్క్రైబ్ బటన్ అలా కొట్టేసి బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో లవ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.